సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సెమంతకమణి మూవీ రివ్యూ. తెలుగులో మల్టీ స్టారర్ సినిమా అంటేనే నొసలెగరేసి ఆశ్చర్యపోయే పరిస్థితి. అలాంటిది నలుగురు హీరోలు కలిసి నటించారు అంటే అది చాలా విశేషం ఉన్న మ్యాటర్ అనే మాట్లాడుకోవాలి. తెలుగు సినిమాలో కనిపిస్తున్న మార్పుకి ఇది నిదర్శనం అని చెప్పుకోవాలి. సెమంతకమణి సినిమాతో టాలీవుడ్ యువ హీరోలు ఓ కొత్త ఒరవడికి తెరదీశారు. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. మరి ఈ సెమంతకమణి తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే సెమంతకమణి అని పేరు వినపడగానే శ్రీకృష్ణుడు, సత్యభామ, సత్రాజిత్తు అలా పురాణాలు లేదంటే ఫ్యాంటసీ ఆలోచనలు వచ్చేయచ్చు. కానీ ఈ సినిమాలో సెమంతకమణి అంటే మణో మాణిక్యమో కాదు, ఓ కారు. ఆ కారు వాల్యూ ఎంతో తెలుసా? 5 కోట్లు. ఆ కారు చక్కగా రాహుకాలం చూసుకుని పోయింది. 5 కోట్ల రూపాయల కారు పోవటం అంటే మాటల. ఈ మ్యాటర్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం అయిపోయి కూర్చుంది. ఆ కారు మిస్సింగ్ తో 5గురికి సంబంధం ఉంది. సిఐ రంజిత్, కోటిపల్లి శివ, మెకానిక్ మహేష్ బాబు, లవర్ బాయ్ కార్తీక్, కారు ఓనర్ కృష్ణ. ఇంతకే సెమంతకమణిని ఎవరు కొట్టేశారు? చివరికి సెమంతకమణి దొరికిందా లేదా అన్నది సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సెమంతకమణి చాలా మంచి టైటిల్. ఈ టైటిల్ కే పబ్లిక్ లో బోల్డంత క్రేజ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఆ పైన నలుగురు హీరోలు నటిస్తున్నారు అనేప్పటికీ సినిమా మీద క్యూరియాసిటీ కూడా పెరిగింది. ఆ క్యూరియాసిటీని మూవీ యూనిట్ ఎంత వరకు సాటిస్ఫై చేయగలిగింది అన్నది డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య గతంలో భలే మంచి రోజు సినిమా తీశాడు. మంచి టైం చూసుకుని అదృష్టం బెట్ వేస్తే బలిసినోడు బెకారైపోతాడు, బెకారిలా ఉన్నవాడు ధనవంతుడైపోతాడు అన్న కాన్సెప్ట్ ని ఈ సినిమా దర్శకుడు బాగా నమ్ముతాడు అనుకుంటా. భలే మంచి రోజు సినిమాలో కూడా ఇదే వ్యవహారం కనిపించింది. ఈ సినిమాలో కూడా అలాంటిదే వ్యవహారం, కాకపోతే నేపథ్యం కథ వేరు అంతే. ఇంప్రెస్ చేసే కథే అని చెప్పాలి. ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య స్క్రిప్ట్ ని బాగా రాసుకున్నాడు. దానికి తగ్గ టెక్నికల్ సపోర్ట్ కూడా దొరికింది. సమీర్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ, మణి శర్మ మ్యూజిక్, సాంకేతికంగా మంచి సపోర్ట్ దొరికింది కథకి. అది ఈ సినిమాకి సంబంధించి గుడ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం నలుగురు హీరోల్ని ఎంచుకోవటం టూ గుడ్ అనే చెప్పాలి. సినిమాకు అవసరమైన పాత్రలన్నింటినీ చాలా చక్కగా రాసుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. కథకు సంబంధించిన మెయిన్ లీడ్స్, నేపథ్యాలు, అలాగే సినిమాలో ఆ పాత్రల్ని పరిచయం చేసే విధానం, ఆ పాత్రలన్నింటినీ కూడా సెమంతకమణి వైపు డ్రైవ్ చేసే ప్రాసెస్, ఇదంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఈ వ్యవహారం అంతా ఫస్ట్ హాఫ్ లో జరిగిపోద్ది. ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా ఇట్టే గడిచిపోయినట్టు అనిపించింది, టైం తెలియకుండానే అయిపోద్ది. అలానే ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అన్ని చాలా బాగున్నాయని చెప్పాలి. ఓల్డ్ ఏజ్ లవర్ బాయ్ మహేష్ బాబుగా రాజేంద్ర ప్రసాద్ గారు, సిఐ రంజిత్ కుమార్ గారు నారా రోహిత్, విలేజ్ నాటు కుర్రాడు శివగా సందీప్ కిషన్, అలాగే టెంపర్మెంట్ ఉన్న లవర్ బాయ్ కార్తిక్ గా ఆది ఆకట్టుకున్నారని చెప్పాలి. అందరి పెర్ఫార్మెన్స్ లు ఇంప్రెసివ్ గానే ఉన్నాయి. ఎవరి పరిధిలో వాళ్ళు బాగానే చేశారు. తర్వాత ఎడిటింగ్ ప్లస్ అనే చెప్పాలి. సినిమాలో ఒక్క పాటే ఉంది, సీరియస్ గా కథ మీదే నడవాలి. సెకండ్ హాఫ్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటి మీదకి జనాలు దృష్టి పోకుండా ఎడిటర్ చాకచక్యం ప్రదర్శించాడనే మాట్లాడాలి. ఈ సినిమాలో ఎక్సలెంట్ అనుకునే విషయాలు లేవనే చెప్పాలి. థ్రిల్ చేసే సంగతులు, ఎక్సైట్ చేసే విషయాలు పెద్దగా కనిపించవు. కానీ కొంతవరకు మాత్రం సుధీర్ బాబు యాక్షన్ బాగుందనిపించింది. కంపారిటివ్లీ మిగతా వాటన్నిటితో పోలిస్తే ప్రత్యేకంగా సుధీర్ బాబే కనిపించాడు. అతని పెర్ఫార్మెన్స్ కానీ అతని క్యారెక్టర్ కానీ అవి చాలా బాగున్నాయి. ఏం బాగాలేదు అంటే సస్పెన్స్ నేపథ్యం తీసుకుని కామెడీ చేస్తే తప్పు లేదు. సస్పెన్స్ నేపథ్యంలో థ్రిల్ చేయకపోతే ఎట్టా, అది ఈ సినిమాలో మైనస్ అనే చెప్పుకోవాలి. క్లైమాక్స్ లో కొంత లైట్ గా థ్రిల్ ఫీల్ అవుతాం. మిగతా సినిమా అంతా అలా ఊరికనే గడిచిపోద్ది. కారు పోక ముందల జరిగే సంఘటనల్ని ఆసక్తిగానే అనిపిస్తాయి. కారు పోయిన తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్ సింపుల్ గా తెమిలిపోయినట్టు అనిపించింది. ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ని ఇంకా బాగా గ్రిప్పింగ్ గా డిజైన్ చేసుకోవాల్సిందే. అలా చేయకపోవటం మూలంగా ఓ బిల్డప్ ఇచ్చిన మ్యాటర్ ని చాలా తేలిగ్గా సాల్వ్ చేసేసారే అన్న ఫీలింగ్ కలుగుద్ది. ఏదేమైనప్పటికీ సినిమా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ సరదాగానే గడిచిపోద్ది. సెకండ్ హాఫ్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి అర్థమయ్యే లోపల సినిమా అయిపోద్ది. ఎందుకంటే వెరీ షార్ట్ టైం, నీట్ గా ఎడిట్ చేశారు. మొత్తంగా ఈ సెమంతకమణి సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఓ మంచి ప్రయత్నం. నలుగురు హీరోలు ఎవరి ఇమేజ్ కోసం వాళ్ళు కాకుండా ఓ కథ కోసం నటించారు, మెచ్చుకోవాల్సిన విషయం. తర్వాత ఈ సెమంతకమణి రెగ్యులర్ సినిమా కాదు. పాటలు, ఫైట్లు వంటి లెక్కలు కాకుండా కథ చెప్పే వ్యవహారం ఉంటది. కాకపోతే ఎక్కువ ఊహించుకోకుండా సినిమాకి వెళ్ళండి, ఓసారి తప్పకుండా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సెమంతకమణి సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మరో రివ్యూతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.